హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక మాట చెప్పాలి మీకు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. దాంట్లో ఏముందంటే లూసిఫర్ వాజ్ ఇన్నోసెంట్ అని రాసింది. అంటే లూసిఫర్ అమాయకుడు అని అర్థం. లూసిఫర్, అసలు లూసిఫర్ ఎవరు? సాతాను, అవునా కదా? ఇప్పుడు సాతాను అమాయకుడంట. కొంతమందికి అసలు సాతాను చరిత్ర తెలీదు. అసలు సాతాను ఎవరు, వాడు ఏం చేశాడు అనేది తెలియదు. అయితే నేను వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక వాక్యాన్ని చూపిస్తాను. అసలు అమాయకుడు అని ఎందుకన్నారో చూపించి నేను వాక్యంలోకి వెళ్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? ఆదికాండం 3వ అధ్యాయం 5వ వాక్యం. 3వ అధ్యాయం 5వ వాక్యం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై ఎవరి వలె? దేవత వలె ఉందురని. ఇప్పుడు సైతాను అవ దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తుంది, అవా ఈ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారు. అదే 3వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చదవండి. దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. దేవుడు అంటున్న మాట, ఆదాము అవ్వలు పండు తిని మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. సైతానగాడు పాములోకి దూరి అవ దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట, మీరు ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు అవుతారు అని చెప్పాడు. వాడు నిజంగానే పండు తినగానే ఏమైనా వాళ్ళ కళ్ళు ఏమైనా తెరవబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. ఇందాక మీరు చదివిన 22వ వాక్యంలో దేవుడు అంటున్న మాట, మనలో ఒకని వంటి వాడయ్యాడు అంటే దేవుడు లాంటోడు అయ్యాడు అని వాడు అంటున్నాడు. ఇప్పుడు సైతాన్ చెప్పింది నిజమే, కళ్ళు తెరవబడ్డాయి, దేవుళ్ళలాగా అయ్యారని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు ఇంత మనలో ఒకని వంటి వాడు అయ్యాడు? అసలు దాని అర్థం ఏంది? అసలు ఏం జరిగింది? దేవుడేమో చెడ్డోడు, సైతాన్ ఇప్పుడు మంచోడంట. ఎందుకంటే మేలు చేశాడుగా, కళ్ళు తెరవబడ్డాయి, దేవుళ్ళలాగా తయారు చేశాడు. మరి సైతాను మంచోడే కానీ చెట్టేసిన దేవుడు మాత్రం మంచోడు కాదని వాడు అంటున్నాడు. అసలు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళో నేను జ్ఞాపకం చేస్తాను. అసలు సైతాను పుట్టుక ఎట్లా జరిగింది నేను టూకీగా కొద్ది నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఈ సృష్టిని చేసే ముందు అసలు ఈ సృష్టిలో ఏ ఒక్కటి చెయ్యక ముందు దేవుడు ఏం చేశాడంటే భూమిని చేసి భూమి మీద మనుషులకు అవసరాలు తీర్చడానికి దేవదూతలు చేశాడు. ఆ దేవదూతల గుంపులో ఒక గుంపు ఉంది. ఆ గుంపుకి నాయకుడు ఎవరయ్యా అంటే లూసిఫర్. ఆ నాయకుడి పేరు ఏంటది? లూసిఫర్. ఆ లూసిఫర్ వాడికి ఒక బాధ్యత దేవుడు అప్పచెప్పాడు. ఏంటి ఆ బాధ్యత అంటే వాయిద్యాలు వాయించడం. ఒక రకం దేవదూత పాటలు పాడుతుంటే ఒక రకం దేవదూత ఏం చేయాలి? ఇప్పుడు వాయిద్యాలు వాయించాలి. దేవుడిచ్చిన పోస్ట్ అది ఇచ్చాడు. చాలామంది వాడి వెనక కొంతమంది సైన్యాన్ని కూడా ఇచ్చాడు. సైన్యాన్ని ఇచ్చాడు. అయితే కొంతకాలానికి వాడికి ఆశ పుట్టుకొచ్చింది. చదువుతారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం మొదటి మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం
12, 13, 14, 15 వచనాలు చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేల మట్టుకు నీవు ఎలాగూ నరకబడితివి. వీడు అనుకుంటున్న మాట, నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘ మండలం మీదకి ఎక్కుతాను, దేవునితో సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకున్నావు కదా, అందుకు నీవు పాతాళమునకు, నరకములోకి ఒక మూలకు తోయబడ్డావు. చాలు, నరకంలో ఒక మూలకు తోయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. పైన తనితే దేవుడు ఎక్కడికి వచ్చి పడ్డాడు? నరకంలో ఒక మూలకు వచ్చి పడ్డాడు. ఎందుకు పడ్డాడంటే దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి, కుర్చీ వెనక సైన్యం ఇచ్చి, పరలోకంలో వాయిద్యాలు వాయించండి రా అని బాధ్యత అప్పచెప్తే వీడు చేసిన పని ఏందో తెలుసా? దేవుడికి నేనేం తక్కువ, నా కుర్చీని దేవుని కుర్చీకి పైగా పెట్టుకుంటాను, దేవుని కుర్చీకి పైగా పెట్టుకుంటాను, దేవునితో సమానంగా నన్ను నేను హెచ్చించుకుంటాను అని వాడు అనుకున్నాడు. అందుకు దేవుడు అక్కడి నుంచి తోసేశాడు. ఏమన్నా దేవుడు తక్కువ చేశాడా అంటే చదవండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు 28:12. పూర్ణ జ్ఞానం. దేవుడు ఏమిచ్చాడంట? ఏమిచ్చాడు ఒకసారి చూడండి. పూర్ణ జ్ఞానం ఇచ్చాడు. అంటే పూర్ణ జ్ఞానం అంటే ఏదైనా తెలుసుకునే జ్ఞానం. సంపూర్ణ సౌందర్యం. 17వ వచనానికి వచ్చేతలకి అక్కడ అంటాడు తేజస్సు అంటాడు. సౌందర్యం అంటే తేజస్సు. పూర్ణ జ్ఞానం ఇచ్చాడు, పూర్ణ సౌందర్యం ఇచ్చాడు, తేజస్సు ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు చూడండి ఒకసారి. 13వ వచనం. ఏదేనులో నీవు ఉంటివి, సూర్యకాంతమని రత్నములతో బంగారంతో నీవు అలంకరింపబడ్డావు. పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధం చేయబడ్డారు. నీకు ఇచ్చాను నేను. 1 పూర్ణ జ్ఞానం ఇచ్చాడు, 2 పూర్ణ సౌందర్యం ఇచ్చాడు, 3 వాడికి వాయిద్యాలు వాయించడానికి సైన్యం ఇచ్చాడు. వాడు ఒక్కడే కాదు, వాడి వెనక సైన్యం ఇచ్చాడు. 14వ వచనం కూడా చూడండి. దేవుడు అతనిని అభిషేకించిన కెరూబువై, తోటలో నువ్వు ఉంటి ఒక నాయకుడిగా నువ్వు ఉన్నావు, ఒక అధికారిగా ఉన్నావు. ఎన్ని ఇచ్చాడు చూడండి. పూర్ణ జ్ఞానం ఇచ్చాడు, పూర్ణ సౌందర్యం ఇచ్చాడు, పదవి ఇచ్చాడు, అందరి మీద నాయకుడిని చేశాడు, కుర్చీ ఇచ్చాడు, అధికారిని చేశాడు. ఇంకేం చేశాడు చూడండి. అందుకే నేను నిన్ను నియమించి తిని. ఇంకో విషయం తెలుసా? ఇందాక మనం చదివిన మాటలో నేను నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అంటే వాడికి ఒక సింహాసనం కూడా ఇచ్చాడు దేవుడు. జ్ఞానం ఇచ్చాడు, సౌందర్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, పదవి ఇచ్చాడు,
వెనక వాయిద్యం వాయించే వాళ్ళని ఇచ్చాడు, సింహాసనం కూడా ఇచ్చాడు. ఇంకేం కొద్దు చేశాడండి? అన్ని ఇచ్చినా ఇప్పుడు వీడు అంటున్న మాట, నా సింహాసనాన్ని దేవుని సింహాసనానికి పైగా హెచ్చించుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అడుగుతున్న మాట, దేవుడు ఆ తోటలో ఆ చెట్టు వేయకపోతే మనుషులు పాపం చేసేవాళ్ళు కాదు. దేవుడు ఆ చెట్టు వేయకపోతే మనుషులు పాపం చేసేవాళ్ళు కాదు. అవునా కదా? మనమైనా చదివేవాళ్ళు అనుకుంటారు. ఆ బుక్ రాసినోడు కూడా అదే మాట అన్నాడట, దేవుడు ఆ చెట్టు వేయకపోతే ఎవడు పాపం చేసేవాడు కాదు కదా. దేవుడు అసలు ఆ చెట్టు ఎందుకు వేసాడు తెలుసా? ఇన్ని ఇచ్చిన దేవదూతే తప్పు చేస్తే అసలు ఏమి ఇయ్యని మనుషులు తప్పు చేయకుండా నా మాట వింటారా వినరా అని కనుక్కోవటానికి దేవుడు తోటలో చెట్టు వేసాడు. చెట్టు వేసినప్పటికీ దేవుడు ఏమన్నా చెట్టు వేసాడా అంటే దానికి ఉన్న ఒక పేరు ఏందో తెలుసా? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. ఆ చెట్టు పండు తింటే సావరు, కానీ జరిగేది ఏంటంటే ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది, అంతే. కానీ ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే దేవుని మాట వింటారా వినరా అని తెలుసుకోవడానికి దేవుడు ఆ చెట్టు పండును వేశాడు. దేవునికి స్తోత్రం. సైతానుగాడు అసలు ఈ దేవుడు కాదు. వాడు పుస్తకం రాసినవాడు చెప్తున్న మాట, సైతానుగాడు మంచోడు, మంచి మేలు చేశాడు, అసలు వాడే దేవుడు అన్నాడు. అసలు విషయం ఏంటంటే ఇందాక మీరు చదివిన మాటలో కనబడేది ఏంటంటే వాడు దేవదూత, వాడు తోసేయబడిన వాడు తోసేయబడిన తర్వాత సైతానుగా మారినవాడు. వాడి స్థానం ఎక్కడుందయ్యా అంటే పాతాళంలో ఉంది. ఎక్కడుంది? దేవుడు ఎక్కడ ఉంటాడు? నిజంగా వాడు దేవుడైతే ఎక్కడ ఉండాలా? దేవుడు ఎక్కడ ఉంటాడండి? పరలోకంలో ఉంటాడు. మరి వీడు ఎక్కడున్నాడు? మరి వీడు దేవుడు ఎట్ట అవుతాడు? పైనుంచి తోసేయబడినోడు దేవుడు ఎట్ట అవుతాడు? దేవదూత దేవుడు ఎట్ట అవుతాడు? కనీసం చదివేటప్పుడు జ్ఞానంతో అన్న ఆలోచించాలి. సైతాను అసలు ఎవరయ్యా అంటే దేవదూత, కానీ దేవుడు తప్పు చేయటం వలన తోసేశాడు. నేను ఒక మాట చెప్తాను, దేవుడికే తప్పు చేస్తే, దేవుడికే వాడు పంగనామాలు పెడితే మనకు పెట్టడానికి గ్యారెంటీ ఏంది? దేవుడికే కీడు చేశాడు. అంత మేలు చేసిన దేవుడికే కీడు చేస్తే మనకు కీడు చేయడని గ్యారెంటీ ఏంది? గ్యారెంటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సైతాను తోసేయబడ్డవాడు, దేవుడే నెట్టేశాడు, పరలోకంలో ఉండకూడదు. వాడు చెడిపోయింది కాక వాడు వెనక ఉన్న వాళ్ళందరినీ చెడగొట్టాడు. ఈరోజు దయ్యాలు పడుతున్నాయి అని చెప్పారు చూసారండా? అవి ఎవరో కాదు, అది చచ్చిపోయిన వాళ్ళు కాదు. చచ్చిపోయినోడు ఎవడైనా ఒకటే ఒక మార్గం, ఒకటి వెళ్తే దేవుడి దగ్గర కన్నా వెళ్ళాలి, లేదా నరకానికన్నా పోవాలి. మరి తిరుగుతుంది ఎవరండి? ఈ భయపడుతుంది ఎవరండి అంటే ఈ పడేయబడిన దేవదూతలు. ఎప్పుడైనా దయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి ఒకసారి నిలబడి అడగండి, మీరు ఎవరన్నా అడగండి, అది ముందు పేరు చెప్తుందా, నటిస్తుంది ముందు. తర్వాత నాకు అసలు సంగతి తెలుసులే అని అన్నండి, అప్పుడు చెప్తుంది దాని బతికేందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది పడేయబడిన దేవదూత. రెండో మాట జ్ఞాపకం చేస్తాను, యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. 8:44. మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చువారు, ముందు నుండి వాడు నరహంతకుడు. ముందు నుండి వాడు ఎవడంటాడు? ఒకటి వాడు పడదోయబడిన వాడు, రెండవది వాడెవడు? నరహంతకుడు, అంటే మనుషులను చంపేవాడు.
మనుషుల్ని చంపేవాడు. చంపడం అంటే ఏంది అర్థం? చంపడం అంటే దూరం చేయడం. బాగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని దూరం చేయడం. వాడు ముందు నుండి నరహంతకుడు అంట. పరలోకంలో దేవుడు ఒక పదవినిచ్చి వాడు వెనక దేవదూతలను ఇస్తే వాళ్ళను కూడా చెడగొట్టాడు. వాడొక్కడే కాదు, వాడొక్కడే చెడిపోతే వాడొక్కడిని తోసేసేవాడు దేవుడు. కానీ వీడు చేసిన పని, వీడు వెనక ఉన్న వాళ్ళని కూడా, చిన్న సైనికులను కూడా, చిన్న దేవదూతలను కూడా పాడు చేశాడు, దేవునికి దూరం చేశాడు. అప్పుడు దూరం చేయడమే కాదు, తోటలో ఆదాము అవ్వలు ఉంటే వాళ్ళని కూడా దేవుడికి ఏం చేశాడు? దూరం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను ఒక మాట చెప్తాను, మీరు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి ఎప్పుడైనా. నిజంగా వాడు తోటలో ఆ పాములోకి దూరాడు. పాములోకి దూరి అవ్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ పాము అవ్వతో మాట్లాడింది, తన పని చేసుకున్నాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు అంటున్న మాట, వీళ్ళు కూడా మనలో ఒకని వంటి వారు అయ్యారు. వీడు అంటున్న మాట, సైతాను ఆదామవ్వలకి మేలే చేసింది అని అంటాడు. ఏం చేసిందంట? ఎందుకన్నాడు ఆ మాట అంటే, దేవుడు అంటున్న మాట, వీళ్ళు మనలో ఒకని వంటి వాళ్ళు అయ్యారు. నిజంగా అయ్యారా? నిజంగా అయ్యారా అంటే అవ్వలేదని నేను చెప్తాను. ఎందుకు? ఆ పండు తినటం వలన జరిగిన నష్టం ఏందో తెలుసా? ఒకటి, దేవునికి దూరం అయ్యారు. ఎవరికి దూరం అయ్యారు? ఎవరయ్యారు? దేవునికి దూరం అయ్యారు. దేవుడు మహిమ ఇచ్చాడు కదా, అంతకుముందు వాళ్ళకి వస్త్రాలు మహిమతో నింపబడ్డారు. ఇప్పుడు ఆ మహిమ ఏమైపోయింది? అయిపోయిందా? అవ్వలేదా? ఒకటి, దేవునికి దూరం అయ్యారు, మహిమను కోల్పోయారు. ఇంతకుముందు మరణం ఉందా? ఇంతకుముందు చావు లేదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అప్పటి నుంచి చావు మొదలయ్యింది, మరణం మొదలయ్యింది. వాడు మేలు చేసిన వాడైతే చావు ఎందుకు వస్తుంది? మహిమ ఎందుకు పోతుంది? దేవుడికి దూరం ఎందుకు అవుతారు? దేవుడు కనబడగానే చాటుగా వెళ్ళి దాక్కున్నారంట. దాక్కుని సిగ్గుపడాల్సినంత పనే వచ్చింది. ఇంకో విషయం తెలుసా? అప్పటి నుండే కష్టాలు మొదలైనాయి. ఆదికాండం చదివితే 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివే కనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినమనియు దాని పండును తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీకు శ్రమలు మొదలవుతాయి, ప్రయాస మొదలవుతుంది, కష్టం మొదలవుతాయి. అంటే పండు తినటం వల్ల మేలు జరిగిందని వాడు అనుకుంటున్నాడు. ఎన్ని నష్టాలు జరిగినాయో బైబిల్ చదివితే అర్థమవుతుంది. దేవునికి దూరం అయ్యారు, మహిమను కోల్పోయారు, సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది, శ్రమలు స్టార్ట్ అయినాయి. ఇన్ని కలిగితే వాడు చెప్తున్న మాట, అసలైన దేవుడు సైతాను, వాడు మేలే చేశాడు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మేలు చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుడే మనకు మేలు చేశాడు. వాడు అంటున్న మాట, అక్కడ చెట్టు పండు తినద్దు అని చెప్పింది ఎవరయ్యా అంటే అసలు సైతాను గాడాడు. ఈ పండు తినడమని చెప్పిన సర్పంలోకి దూరింది లూసిఫర్ మాత్రం అసలు దేవుడు అని చెప్పాడు. దేవుడు మనల్ని ప్రేమతో చేసుకున్నాడు. అన్ని నోటి మాటతో చేస్తే మనల్ని మాత్రం ప్రేమతో చేసుకున్నాడు. చేసుకునేటప్పుడు ఏమన్నాడు తెలుసా? మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున నరులము చేయుదము అని అన్నాడు. హల్లెలూయా. మనది ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుడు ఫస్ట్ చేసినప్పుడు ఎవరి పోలికతో చేశాడు?
మన పోలిక మన స్వరూపము చొప్పున నరులను చేయుదము అని చెప్పాడు. చేసిన తర్వాత మరలా జంతువులన్నిటినీ దగ్గరికి పిలిచి ఒకటే చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మీరు వీటన్నిటినీ ఏలండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? వీటన్నిటినీ ఏలండి, వీటి మీద మీకు అధికారం ఉంది అని చెప్పాడు. మొత్తాన్ని చేతికి అప్పచెప్పాడు. చెట్టు దగ్గరకు వచ్చి తెలుగు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినమన్నాడా, తినకూడదని చెప్పాడా? ఇప్పుడు తప్పెవుడిది? పండు కోసుకొని తినమని చెప్పింది కదా, సైతాన్ గాడు చెప్పాడు. అవ్వ కోసుకొని తింది. దేవుడు తినమని చెప్పాడా, తినద్దని చెప్పాడా? ఇప్పుడు దేవుడు మేలు చేసినట్టు సైతాన్ గాడు మేలు చేసినట్ట. నేను ఎందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నానంటే, రేపు పొరపాటును ఎవడన్నా వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతాడు, ఖచ్చితంగా మోసపుచ్చుతాడు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళకంటే సైతాన్ గాడిని నమ్మేవాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. అందరి కింద కామెంట్లు చెప్తున్నారంట, లూసిఫర్ వాజ్ ఇన్నోసెంట్. అందరినీ అమాయకుడిని చేసి పడేశాడు. ఒకవేళ మిమ్మల్ని చేస్తాడేమో, అందుకని చెప్తున్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాడు పడదోయబడిన వాడు దేవుణ్ణి దూరం చేసి మరణాన్ని తెచ్చిన వాడు నరహంతకుడు. 3వ మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన 9వ అధ్యాయం 11వ వచనం. 9:11 చూడండి. వాటి మీద రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వాడికి అబద్దోన్ అని పేరు. దానికి అర్థం అపోలోయోను అంటే అర్థం పక్కన ఉంది, బ్రాకెట్లో ఉంది చూడు. ఏం చేసేవాడు? వాడుకున్న ఇంకొక పేరు ఏంటంటే నాశనం చేసేవాడు. సైతానుగాడు పడదోయబడ్డవాడు. 2 సైతానుగాడు నరహంతకుడు. 3వది సైతానుగాడు నాశనం చేసేవాడు. ఏం చేస్తాడు మనల్ని? ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఎట్లా చేస్తాడో తెలుసా? దేవుడంట సంఘంలో సేవకుడిని పెట్టి వాక్యాన్ని విత్తుతూ ఉంటుంటే సైతాన్ కూడా వచ్చి వాక్యాన్ని ఎత్తుకుని పోతూ ఉంటాడట. విత్తిన వాక్యాన్ని ఏం చేస్తుంటాడు? ఎత్తుకుని పోతాడంట. ఎందుకు ఎత్తుకుపోతాడో తెలుసా? లూకాసు వార్త 8:12 ఉంది చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వాని హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోతుంది. వాక్యం వింటే రక్షించబడతావు అని వాడికి తెలుసు. అందుకని వాక్యాన్ని ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ప్రార్థనకు రమ్మంటే ఆ వాక్యం మాకు కూడా తెలుసులే అనే మాట. కొంతమంది ప్రార్థనకు వచ్చి ఎంత లాస్ చేస్తాడో తెలుసా మిమ్మల్ని? ఇక్కడికి వచ్చి నిద్ర పుచ్చుతాడు, మెల్ల కూర్చోబెట్టి కొడతాడంట, పైన కూర్చోబెట్టి పడుకో అంటాడు. బ్రహ్మాండంగా పడుకో. కొంతమంది మందిరానికి వచ్చి గిల్లుకుంటుంటారు, వాక్యం చెప్పుకోకుండా పక్కన కూర్చొని గిల్లుకుంటుంటారు. కొంతమంది ఏమో తిరుగుతూ ఉంటారు. ఆ తిరిగే వాళ్ళని కొంతమంది చూస్తూ ఉంటారు. నీ దృష్టి అంతా ఎటు నుంచి చెడిపోద్ది? వాక్యం మీద నుంచి పక్కకి వెళ్తుంది. ఇవన్నీ సాతానుగా ట్రిక్కులు, వాడు చేసే పనులు ఇవన్నీ. కొంతమంది వాక్యం చెప్తూ ఉంటుంటే అసలు ఆ వాక్యం మాకు తెలుసులే, ఇంకా మాకెందుకులే ఇబ్బంది. వాక్యపు లోతులు తెలియదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
సైతానగాడు తెలుసు వాక్యం ఎత్తుకొని పోతాడట. దేవునికి స్తోత్రం. మీరు రక్షించబడతారని, రక్షించి బాగుపడతారని, పరలోకం పోతారని వాడు వాక్యం విననివ్వకుండా చేస్తాడు. ఇంకొక మాట ఉంది, దానియేలు ఉపవాసం ఉండి 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈయన ప్రార్థన పోయింది, నిజంగా పోయింది. ప్రార్థన చేస్తే పోతుంది, కానీ మధ్యలో గాల్లో ఏమనే తెలుసా, సైతానుగాడు ఉండి 21 రోజులు ఆ ప్రార్థన ఆపాడంట. ఎన్ని రోజులు ఆపాడు? 21 రోజులు ప్రార్థన ఆపేశాడు. 21 రోజు తర్వాత దానియేలు బహుబలంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒక దేవదూతని పంపించి ఆ ప్రార్థన రానివ్వకుండా చేస్తున్న సైతానుగాడిని ఒక్క తన్ను తన్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన పైకెళ్ళింది. ఒకవేళ ముందే ప్రార్థన పైకెళ్తే దానియేలు ఎప్పుడో బాగుపడేవాడు. ప్రైజ్ ది లార్డ్. 21 రోజులు ప్రార్థన ఏం చేశాడు వాడు? ఆపాడు. దేవుని మందిరంలోకి వచ్చి వాక్యం విననివ్వకుండా చేస్తాడు, బాగుపడతారు. నువ్వు చేసే ప్రార్థన పైకి వెళ్ళకుండా మధ్యలోనే ఆపుతాడు ఒక్కోసారి. చాలా జాగ్రత్త. ఇంకో చోట రాయబడింది, వాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడట. ఎవరిని మింగుదునా అని ఏం చేస్తాడంట? తిరుగుతూ ఉంటాడు. ఎవడు దొరుకుతాడా అని చూస్తుంటాడు. మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడే వాడు దారిలో కాసుకొని కూర్చుంటాడు. ఇళ్ళలో నా వాళ్ళు ఎవరా అని చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు వాడికి అవకాశం ఇవ్వకూడదు. ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడట. చాలా జాగ్రత్త. ఇంకొక లాస్ చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. 4:4 చదవండి. చూడండి. స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. మనోనేత్రాలకు ఏం కలగజేసిందంట? చూడండి, ఎంతమందిని ఎన్ని రకాలుగా నాశనం చేస్తుందో జాగ్రత్తగా ఆలోచించాలి. 1, వాక్యాన్ని తీసుకుని పోతుంది. 2, మీరు ప్రార్థన చేస్తే ఆపుతుంది. 3, ఎవరిని మింగుదునా అని చూస్తుంటుంది. ఎక్కడ సందు దొరికిద్దా అని చూస్తుంటుంది. ఎవడు నాకు దొరుకుతాడా అని చూస్తుంటుంది. 4వది, గుడ్డితనం కలుగ చేస్తుంది. నిజం తెలుసుకోకుండా ఏం చేస్తుంది? గుడ్డితనం కలుగజేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు వాక్యం తెలుసని మీరు అనుకుంటారు, ఆ వాక్యంలో ఉన్న మర్మమేందో తెలుసుకోకుండా గుడితనం కలుగజేస్తాడు. వాక్యంలో నుంచే తీసుకొస్తాడు. ఎక్కడో ఎందుకు యేసుప్రభు దగ్గరకు వచ్చే మాట్లాడాడు. ఎవరైనా దేవుడు తన దూతల్ని, తన పిల్లలు పడిపోతుంటే దూతల నుంచి పట్టుకుంటాడంట కదా, నువ్వు పైకి వెళ్ళిపోడు అంటాడు. ప్రభు అంటాడు, నువ్వు శోధించమాకన్నాడు. తన బిడ్డల ఆకలితో ఉంటే నువ్వు చెప్తే రాళ్ళు రొట్టెలైతేగా, రొట్టెలు చేసుకొని తిను అని చెప్పింది. వాక్యం ఎత్తే చూపిస్తుంది. చాలా జాగ్రత్త. వాక్యం నుంచే వంకరలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని వెనక ముందు ఆలోచించకుండా, అసలు అది ఏందనేది తెలుసుకోకుండా వాక్యాన్ని చదివితే నువ్వు కూడా బోల్తా పడతావు. అందుకే సైతానుగాడు చేసే ట్రిక్ ఏందో తెలుసా? నిజం తెలుసుకోకుండా మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తాడంట. చాలామంది అనుకుంటారు నాకు తెలుసు, అంతా తెలుసు, కరెక్ట్ అని అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే తెలుసుకునే కొద్దీ ఇంకా చాలా విషయాలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, 1 తిమోతి 4:1. 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వాక్యం.
అబద్ధపు బోధల వలన మోసపరచు ఆత్మల యందు ఏ బోధ? దెయ్యాల బోధ చేస్తున్నారు. మీరు లాస్ట్ దినాలలో ఉన్నారు, ఈ రోజుల్లో లాస్ట్ దినాల్లో ఉన్నారు. చాలామంది అబద్ధపు బోధలు చేస్తున్నారట. అది ఏ బోధ అంటే దెయ్యాల బోధ. ఏ బోధ? దెయ్యాల బోధ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్ని గుడ్డిగా నమ్మమాకండి, అన్ని గుడ్డిగా నమ్మద్దు. ఏది పడితే అది నమ్మామంటే బోర్లట పడతావు. వాక్యంలో నుంచి ఎత్తే చూపిస్తారు. ఇవన్నీ ఎవడి బోధలంటే, ఎవడి ట్రిక్కులంటే నాశనం చేసే ఆ సైతానుగాడు ట్రిక్కులు ఇవన్నీ. మీరు వాక్యం వినకుండా చేస్తారు, మీరు ప్రార్థన చేస్తే దేవుడి దాకా వెళ్ళకుండా చేస్తుంటారు. ఎవడు ఎక్కడ పాపం చేస్తే దొరుకుతాడా అని వెతుకుతూ ఉంటాడు. తప్పుడు బోధనలు మీకు బోధ చేస్తుంటాడు, తప్పుడు బోధనలు మీకు బోధ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్త. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉంటే, మీకు ఏదన్నా అనుమానంగా అనిపిస్తే, వాక్యం ఏదన్నా అనిపిస్తే నన్ను అడగండి, నేను చెప్తాను. నన్ను అడగండి, నేను చెప్తాను. ఇబ్బంది ఏం లేదు, తెలుసుకుంటే తప్పేం లేదు. మనం సరైన మార్గంలో నుంచి తప్పు మార్గంలోకి వెళ్ళకుండా దేవుడు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. మీ మనోనేత్రాలు తెరవబడునుగాక. ఎవరు మీరు తప్పు మార్గంలో వెళ్ళకూడదు. మీ నేత్రాలు వెలిగించబడాల, మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాల, చెప్పే వాక్యం హృదయంలో నాటబడాల, నూరంతలుగా ఫలించాల. ఇవన్నీ జరగకుండా సైతానుగాడు చేస్తాడు. అందుకే వాడికి ఉన్న పేరు నాశనం చేసేవాడు. మొదటిది సాతాను పడగొట్టబడినవాడు, రెండు సాతాను నరహంతకుడు, మూడవది వాడు నాశనం చేసేవాడు. నాలుగో మాట చూడండి, ప్రకటన 12:10. ప్రకటన 12:10. రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చాలు. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద ఏం మోపుతాడంట? ఏం మోపుతాడు? నేరాలు మోపుతాడు, ఫిర్యాదులు చేస్తుంటాడు, ఫిర్యాదులు చేస్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజైన సౌలుకి దెయ్యం పట్టింది. మీరు వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చిందట. ఎప్పుడన్నా వాక్యం విన్నారా? దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందట? దేవుని యొద్ద నుండి వచ్చిందట. అదేంది, దేవుడి దగ్గర దెయ్యాలు ఉంటావేంది? ఎప్పుడైనా ఆలోచిస్తారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోబు పాపం మంచిగా ఉన్నాడు, మంచిగా చేసుకుంటున్నాడు, అంతా మంచిగా చేసుకుంటుంటే సైతానుగాడు పరలోకం లోపలికి వెళ్ళి దేవదూతల పక్కన కూర్చున్నాడు. పక్కనున్న దేవదూతలు గుర్తుపట్టలేదు, కానీ దేవుడు గుర్తుపట్టాడు. సైతాన్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు, ఏం సైతానా, ఏంది ఇక్కడికి వచ్చావేంది అని అడిగాడు. అప్పుడు ప్రభు అడిగిన మాట, ఏంటి ఇక్కడికి వచ్చావు, ఏంది సంగతి ఏంటంటే, అయ్యా నేను భూమి మీద తిరిగాను, పాతాళానికి పోయాను, మధ్య ఆకాశానికి కూడా వచ్చాను అని చెప్పాడు. అని చెప్పగానే దేవుడు అన్నాడు, ఇన్ని తిరిగావు కానీ నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించావా అని అన్నాడు. నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించావా అని. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని అన్నాడు. వెంటనే సైతాన్ గాడు అన్నాడు, నువ్వు ఒక పర్మిషన్ ఇస్తే నేను పోయి వాడిని నాశనం చేస్తా, వాడి చేత నిన్ను తిట్టిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం చదివితే ఏమనిపిస్తుంది అంటే, అసలు యోబు పేరెత్తకపోతే, దేవుడు యోబు పేరెత్తకపోతే అసలు యోబుకు శ్రమలు వచ్చేవే కాదు. అనిపిస్తుందా? అనిపిస్తుంది.
వాక్యం చదివితే ఏమడుతుంది, ఇప్పుడు తప్పుడోడు ఎవరైతారంటే దేవుడు అవుతాడు. కానీ అసలు జరిగిన విషయం ఏందో తెలుసా? ఎవరికన్నా ఏదైనా చెయ్యాలి అంటే ముందు సైతాను గాడు ఎవరి దగ్గరకు పోవాలంటే దేవుడి దగ్గరకు పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు దగ్గర నుంచి దేవుడు అక్కడికి పోయిన తర్వాత దేవుడు యోబు సంగతి ఎందుకు ఎత్తాడు తెలుసా? సైతాన్ గారు చెప్తున్న మాట, నేను పాతాళానికి పోయాను, భూమి మీద తిరిగాను, పరలోకంలో ఆకాశంలో తిరిగాను, నీ భక్తులు ఒక్కడు కూడా లేడు, నీ భక్తుడు ఒక్కడు కూడా లేడు అంటే అప్పుడు దేవుడు ఎవరిని చూపించాడు? యోబుని చూపించాడు. దేవునికి స్తోత్రం. పిచ్చిదానా, ఎవడు లేడు అంటావేంది? డైనమిక్ లీడర్ ఒకడు ఉన్నాడు చూడు, కింద ఉన్నాడు చూడ. దేవునికి స్తోత్రం. అసలు వాడు ఎట్ట అంటాడో తెలుసా? నువ్వు ఎన్ని చేసినా వాడు ఒక్క మాట కూడా అండు. ఇప్పుడు సైతాన్ గాడికి దేవుడికి పోటీ పడి నేను అనిపిస్తాను చూడండి, కిందకు వచ్చాడు. 3 సార్లు వెళ్ళింది, 3 సార్లు కూడా ఒకటే మాట అంటుంది, నువ్వు అవకాశం ఇస్తే నేను వాడి చేత తిట్టిస్తాను. అంటే అర్థమయ్యే విషయం ఏంటి తెలుసా? నీకు ఏదైనా జరగాలంటే ఎవరు పర్మిషన్ కావాలా? దేవుడి పర్మిషన్ కావాలా. పరలోకంలో ఒకడు వెళ్ళి నిలబడ్డాడు అనుకో, పక్కనే నిలబడతాడు. ఇదిగా వీడేమన్నా పెద్ద భక్తి పరుడు అనుకుంటున్నావా? పరలోకం ఎత్తున్నావు. వాడు ఎన్ని పాపాలు చేశాడో నన్ను అడుగు, నేను చెప్తాను అంటాడు. ఫిర్యాదు చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడు ఎట్టా అంటాడు అనుకున్నా? నన్ను అడుగు, నేను చెప్తాను. వీడికి ఏందో పరలోకం ఎత్తున్నావు. పక్కనే ఉండి ఫిర్యాదు చేస్తుంటాడు. ఏదైనా చేయాలంటే దేవుడి దగ్గరకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటాడు. ఇంకోటి ఏం తెలుసా? ఎవరి దగ్గర కన్నా దూరాలనుకో ఒంట్లోకి, అక్కడ పోయి అడుగు వస్తాడు. ఏమని అడుగుతాడు తెలుసా? ఇప్పుడు సౌలు గురించి దేవుడి దగ్గరకు పోయి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు వదిలిపెట్టి పోయావు కదా, ఇప్పుడు నన్ను దూరం అంటావా? ఇప్పుడు నువ్వు వదిలిపెట్టి పోయావు కదా. మీరు ఆ వాక్యం చదివితే దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అని ఉంటుంది. అంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత హృదయం ఖాళీగా అయిపోయింది. సౌలుకి కుళ్ళు పుట్టుకొచ్చింది లోపల. ఇప్పుడు ఆ కుళ్ళును బట్టి ఇప్పుడు దేవుడి దగ్గర పోయి పర్మిషన్ అడుగు వస్తున్నాడు. నేను వాళ్ళకు దూరతాను, పంపించు. దేవుడు సరిపోతాను అన్నాడు. అప్పుడు సైతాన్ గాడు అక్కడి నుంచి కిందకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త సైతాన్ గాడితో. నువ్వు ఏ తప్పు చేసినా వాడికి తెలుస్తుంది. పరలోకం లోపలికి వెళ్ళాలన్నా పక్కన కాచుకొని కూర్చుంటాడు. వాడు చెప్తుంటాడు, చాలా జాగ్రత్త. నీకు ఏదైనా కీడు జరగాలన్నా, ఒకవేళ ఒంట్లోకి రావాలన్నా దేవుడు పర్మిషన్ కావాలి. వాడు ప్రతిసారి అక్కడికి వెళ్ళి అడిగి వస్తూ ఉంటాడు. అందుకే రాయబడిన మాట, వాడు మన సహోదరుల మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఫిర్యాదు చేస్తాడు? రాత్రింబగళ్ళు చేస్తాడట. ఎప్పుడెప్పుడు చేస్తాడు? రాత్రి లేదు పగలు వాడు ఫిర్యాదు చేస్తానే ఉంటాడు. చాలా జాగ్రత్త. సైతాన్ గడు దేవుడి దగ్గరికి ఇల్లు కూడా చెప్తాడు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ మీ వాళ్ళు అనుకుంటున్నావేంది? దాంట్లో మా వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధన చేస్తుంటే అక్కడ దేవుడు సంబరపడతా ఉంటాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం కదా. ఆరాధన అంటే దేవుణ్ణి స్తుతించడం. దేవుణ్ణి స్తుతిస్తూ పొగుడుతూ ఉంటుంటే దేవుడు పరకన సంబరపడతా ఉంటుంటే పక్కన సైతాన్ గడు ఉన్నట్టాడు, నువ్వేందో భక్తులు అలా అనుకుంటున్నావేమో. దాంట్లో నా వాళ్ళు కూడా ఉన్నారు. చూపించమాట ఎవరెవరా? వాడు ఎప్పుడు ఫిర్యాదు చేస్తాడు. చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా భక్తులు కూడా ఉన్నారు. నీ భక్తులే కాదు, నా భక్తులు కూడా ఉన్నారు. ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. వాడు నీ మీద ఎప్పుడు చాడీలు చెప్తా ఉంటాడు. చివరి ఒక్క మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 25:41.
25:41 చూడండి. ఎడమ వైపు ఉన్న గుంపు వారిని చూచి, శపించబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి. ఆ మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరిచిన, ఎక్కడికి పొమ్మన్నాడు? నిత్యాగ్నిలోనికి పోవాడు. చాలా జాగ్రత్త. అమాయకుడు అంటున్నారు చూసావా? వాడిని వెంబడి పోతున్నారు చూసావా? వాడి ఎనికీడత పోతే వాడు ఎక్కడికి పోయాడు? నిత్యాగ్నిలోకి పోయాడు. ఆడి ఎనికీడత పోయే దూతలు కూడా ఎక్కడ పోతారు? అక్కడికే పోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను, దాంట్లో కూడా పోస్టులు ఉంటాయి. మీకు ఆ విషయం తెలియదు, నేను చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా ఒక చోట చచ్చిపోయారు అనుకోండి, కొద్దిగా భయంకరంగా చచ్చిపోయారు, చూడటానికి భయంకరంగా చచ్చిపోయారు అనుకోండి, వాడు చేసే పని ఏంటంటే అక్కడికి సైతాన్గాడు ఒకళ్ళని పంపిస్తాడు, ఒక బ్యాచ్ని పంపిస్తాడు. ఒకడినే పంపిస్తాడు, ఎక్కువ మంది పంపిస్తాడు. అక్కడికి పోయి నువ్వు ముందు బెదిరించు, వచ్చిన వాళ్ళందరినీ బెదిరించు. ఈలోపు అదురుపోయి సచ్చినోడు ఉంటాడు చూసావా? ఈడు కూడా ఎవడి బ్యాచ్లోకి వెళ్ళిపోతాడు తెలుసా? ఆ బ్యాచ్లోకి వెళ్ళిపోతాడు. నెల మీటింగ్ జరుగుతుంది, నెలకోసారి మీటింగ్ జరిగింది. సైతాన్గాడు సింహాసనం మీద కూర్చొని, సైతానా నువ్వు ఎంతమందిని భయపెట్టావు, ఎంతమందిని భయపెట్టి చంపావు చెప్పమంటాడు. చెప్పిన తర్వాత వాడు చెప్తాడు, అయ్యా 2 3, ఓకే కొన్నాళ్ళు ఉండి అక్కడ కొంతమందిని భయపెట్టు. ఒకవేళ ఎవరు రావట్లేదనుకో, అక్కడ వదిలిపెట్టి ఇంకొచ్చేయి, ఇంకెందుకు అక్కడ, ఎవడు రాకపోతే అక్కడ ఎందుకు, ఇంకా వచ్చేయని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇది జరిగే తతంగం. ఇది వాడి బ్యాచ్ని పెంచుకుంటూ పోతాడు. ఎంతమంది అయితే భయపడి చనిపోతారో వాడికి అంత శక్తి పెరుగుతుంది, అంత శక్తి పెరిగిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఇది మీకు తెలీదు, వాడిని అడిగితే చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. 1, వాడు పడదోయబడిన వాడు. 2, వాడు నరహంతకుడు. 3, వాడు నాశనం చేసేవాడు. 4వ విషయం, వాడు మీరు చేసే ప్రార్థనలన్నిటికీ అడ్డుపడుతుంటాడు. చివరికి వాడుకున్న చివరికి వాడు చేసే పని ఏంటంటే మీ మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. చివరికి వాడికి నిర్ణయించిన నరకానికి వాడిని వెంబడించే వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? నరకానికే పోతారు. సైతాన్గాడు అమాయకుడు అని అనుకోమాకండి, వాడు చాలా భయంకరమైనడు. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం.